దోస్తీనా కుస్తీనా మున్సిపల్లో పార్టీల పొత్తులపై పీఠముడి కాంగ్రెస్ సిపిఎం మధ్య కొత్తగూడెం కిరికిరి ఒంటరి పోరుకే బీజేపీ మొగ్గు టీడీపీ జనసేనతో కలిసి నడవడంపై స్పష్టత కరువు సింగిల్గానే మజ్లీస్ బీఆర్ఎస్ అని చెప్పి చూస్తూ ఉన్నాం. ఎంఐఎం కావచ్చు బీఆర్ఎస్ సింగిల్గానే పోతున్నాయంట. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు వేగవంతం చేసింది. ఇప్పటికే పార్టీలు ఇండిపెండెంట్లకు కేటాయించే గుర్తులను ప్రకటించింది. ఓటర్ల జాబితాను రిలీజ్ చేసింది. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. రాష్ట్ర స్థాయిలో సన్నాహాలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి. జిల్లాల నేతలతో మీటింగ్స్ నిర్వహిస్తూనే పరిశీలకులను నియమిస్తున్నాయి. అయితే పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికలు కావడంతో ప్రధాన పార్టీలు పొత్తుగా వెళ్తాయా లేక ఒంటరిగానే బరిలోకి వెళ్తాయా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. స్నేహమా సమరమా? గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ కలిసి పోటీ చేశాయి. సిపిఐకి ఒక్క సీటు కేటాయించగా కొత్తగూడెం ఎమ్మెల్యేగా కూనంనేని సాంబశివరావు గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు వారి మధ్య స్నేహ వాతావరణంలోనే పొత్తు కొనసాగుతుంది. అసెంబ్లీ ఇతర సమావేశాల్లోని సిపిఐ కాంగ్రెస్కు మద్దతు తెలుపుతూనే వస్తుంది. మున్సిపల్ ఎన్నికల్లో సైతం ఆ పొత్తు కొనసాగుతుందా, ఫ్రెండ్లీ ఫైట్ ఉంటుందా, ఎవరికి వారు పోటీ చేస్తారా అనేది తేలాల్సి ఉన్నది. కొత్తగూడెం పాల్వంచ రెండు మున్సిపాలిటీలకు కలిసి కార్పొరేషన్గా ఏర్పాటు చేశాయి. జిల్లా కేంద్రంలోని కార్పొరేషన్ మార్చాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లా కేంద్రాన్ని కార్పొరేషన్గా మార్చాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. చట్టబద్ధత కూడా వచ్చింది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆ కార్పొరేషన్ మేయర్ పదవిని తమకు కేటాయించాలని, అత్యధిక డివిజన్లను తమకే కేటాయించాలని సిపిఐ డిమాండ్ చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్కు సహకరిస్తున్నందున ఇక్కడైనా తమకు సహకరించాలని విన్నవిస్తున్నది. కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం ఎమ్మెల్యేగా సిపిఐ ఉన్నందున స్థానిక సంస్థలో కాంగ్రెస్కు అవకాశం కల్పిస్తే ఇక్కడ స్థానిక నాయకులకు గుర్తింపు దక్కుతుందని, రెండు పార్టీల సఖ్యతతో పని చేయొచ్చని చెప్తున్నారు. కార్పొరేషన్ అంశం రాష్ట్ర స్థాయిలో తేలాల్సి ఉంటుందని, కొత్త ఫ్రెండ్లీ కంటెస్టా ఎవరికి వారు పోటీ చేయాల్సి వస్తుందని చెప్పేసి ఇక మొత్తం మీద అయితే ఒకవేళ పొత్తుంటే ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి, విడివిడిగా ఫైట్ చేస్తే ఎట్లాంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ చేయడమా అనేది ఎన్నికల షెడ్యూల్ వస్తే కానీ స్పష్టత వచ్చలేదు. తాము పొత్తుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్న సీట్ల విషయంలో సర్దుబాటు కుదరకపోతే పరస్పర పోటీ చేసేందుకు వెనకాడబోమంటూ ఇరు పార్టీల నేతలు ప్రకటిస్తున్నారు. అయితే ఇరు పార్టీల కేడర్లో సఖ్యత లేకుంటే దాని ప్రభావంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రయోజనం కలుగుతుందనే ఆందోళన సైతం ద్వితీయ శ్రేణి నాయకుల్లో వ్యక్తమవుతుంది. ఒంటరిగానే మజ్లీస్ అని చెప్తాను. మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం ప్రభావం చూపే అవకాశం ఉన్నాయి. గత ఎన్నికల సీట్లను పరిశీలిస్తే ఇదే విషయం తెలుస్తున్నది. ఆ పార్టీ ఇప్పటి వరకు ఏ పార్టీతోనే నేరుగా అధికారికంగా పొత్తు పెట్టుకోలేదు. ఎన్నికల తర్వాత మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికల విషయంలో మాత్రం పొత్తు పెట్టుకున్నారు. దీంతో ఈసారి ఒంటరిగానే పోటీ చేస్తారనే చర్చ జరుగుతుంది. అంతేకాకుండా గతం కంటే ఎక్కువ సీట్లతో పోటీ చేయాలనే ఆలోచన ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కూటమిపై స్పష్టత కరువు. బీజేపీ, జనసేన పార్టీల గత అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. ఏపీలోని కూటమి ప్రభుత్వంలో ఈ రెండు పార్టీలు భాగస్వాములై ఉన్నాయి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు జనసేన ఇప్పటికే ప్రకటించింది. అయితే బీజేపీతో పొత్తు ఉంటుందా లేక ఒంటరిగా పోటీ చేస్తామా అనేది జనసేన స్పష్టత ఇవ్వలేదు. దీనిపై ఉత్కంఠత కొనసాగుతుంది. తాము ఒంటరిగానే పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నామని జనసేన, టీడీపీలతో పొత్తు ఉండదని బీజేపీ అంటున్నది. తాము స్వతంత్రంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పారు. దీంతో తెలంగాణలో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేసే అవకాశం లేవని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. టీడీపీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై ఇంకా తన వైఖరి ప్రకటించలేదు. పండుగ తర్వాత స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. బీఆర్ఎస్ సైతం సింగిల్గానే ముందుకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినా ఆ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు చెప్తా ఉన్నారు. ఇది పరిస్థితి. మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికలపై అన్ని పార్టీలు ఎవరి కసరత్తు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎవరిది విజయకేతనం ఎగరబోతూ ఉంది, ఎవరి మధ్యలో పోటీ ఉండబోతూ ఉంది, అసలు అభ్యర్థులను ఎవరిని ప్రకటించాలి అనే దానిపై చాలా సందిగ్ధత అయితే నెలకొంది. ఎవరికి వారు హీరోలుగా ఫీల్ అవుతూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఆ పార్టీలో ఉంటూనే ఆ పార్టీకి ద్రోహం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనిపైన ఒక కమిటీ వేసి సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ అంటా ఉంది. మరి గతంలో నుండి మేము కాంగ్రెస్లోనే కొనసాగుతూ ఉన్నాం. పార్టీ అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నాం, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్లో ఉన్నాం.
మరి మాకు న్యాయం జరుగుతుందా జరగదా అని చెప్పేసి చాలామంది సీనియర్ నాయకులు కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు చూస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగా ఎవరైతే గెలిచి వేరే పార్టీలో గెలిచి ఈ పార్టీకి వచ్చినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థికి ఎమ్మెల్యేకు అలాగే ఈ పార్టీలో ఉండి ఈ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయినటువంటి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్యలో కూడా పోటీ నడుస్తూ ఉంది. నా క్యాడర్కు టికెట్లు కేటాయించాలని చెప్పేసి కాంగ్రెస్లో ఉండి ఓడిపోయినటువంటి వ్యక్తి, నా క్యాడర్కి టికెట్లు కేటాయించాలని చెప్పేసి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, వీరిద్దరి మధ్యలో పోటాపోటీ అయితే చాలా బలంగా జరుగుతూ ఉంది. ఒకవేళ నిజంగా పార్టీ మారాల్సినటువంటి ఎమ్మెల్యే వ్యక్తులకు టికెట్లు ఇచ్చి గెలిపించుకుంటే రేపటి రోజు ఆయన పార్టీ మారాడన్నటువంటి గ్యారంటీ లేదు. ఆయన మారినటువంటి సందర్భంలో వీళ్ళందరూ కూడా ఆయన వెంటే వెళ్తారు. కాబట్టి దీనిపైన మంచి ఆలోచన చేయాలని చెప్పేసి కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తూ ఉంది.